గుంపులు గుంపులు వచ్చేది సమాచార శాఖ మంత్రిగా. ఆయన మాట్లాడుతుంటే ఒక్కొక్క ఇంగ్లీష్ పదం నోట్లకించి వచ్చి మాట్లాడుతుంటే ఆ ఇంగ్లీష్ రిపోర్టర్లకు కూడా ఇంటికి పోయి డిక్షనరీలు వెతుక్కునేది, నెట్లా డిక్షనరీలో వెతుక్కునేది ఏం మాట్లాడిండని. అంత బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడి అలాంటి ఇంగ్లీష్ జర్నలిస్టులకే దొరకని పదాలు అద్భుతంగా మాట్లాడేది, అందరు చూసేది, వారేమా అనేది. మీరండి మీ బూత్ పదాలు ఆ డిస్ట్రిక్ట్లో కూడా దొరకవు. ఆ బూత్ పదాలు, ఆ గబ్బు పదాలు తొక్కుతా, పీకుతా, సంపుతా, పేగులు తీసేస్తా, కిందికించి లేపేస్తా, వాడు వీడు, ఇవి ఎక్కడైనా కనిపిస్తాయా? పిల్లలు అడిగితే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా వాళ్ళు మా మంత్రి గారు మాట్లాడినని చెప్పి ఎత్తుకుంటే ఎక్కడ దొరుకుతాయా? ఎడిషన్ దొరుకుతాయా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి నాయకులు, ముఖ్యమంత్రులు కావచ్చు, దేశవ్యాప్తంగా అనేక పదవులు అనిపించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళని ఆచరణలు తీసుకోవాలి, చిరస్థాయిగా మిలిగిపోయేటట్లుండాలి. ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఈరోజు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే ఎన్ని కోట్ల మంది చూసినారు చెప్పండి? 3,23,00,000 మంది చూసినారు. దేశవ్యాప్తంగా కేసీఆర్ గారు ప్రెస్ మీట్లో ఏం మాట్లాడిందని చెప్పి ఇప్పటి వరకు 3,25,00,000 మంది చూసిండ్రు. 23 నుంచి 20 లక్షల మంది. మరి అన్ని కోట్ల మంది, 3 కోట్ల మంది పైగా కేసీఆర్ గారి ప్రసంగాన్ని చూసి ఏమేమి కామెంట్స్ ఉన్నాయో చూడండి. గ్రామాల్లో ఏం చర్చ జరిగింది మీ ఇంటెలిజెన్స్ వాళ్ళని అడగండి, ఏం చెప్పినరు? షబాజ్ కేసీఆర్ అన్నా తప్పు అని చెప్పినరా? ఎస్ఎల్బీసీలో శవాలు బయటికి తీయలేదని అడుగుతారు, మరి తీసిండ్రా చెప్పండి? పెండింగ్ ప్రాజెక్టులు ఎవరు చేసిండ్రు, ఎవరు కంప్లీట్ చేసిండ్రు? నెట్టెంపాడు కానీ, భీమా కానీ, కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కానీ, కాంగ్రెస్ సహాయంలో కానీ, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ టీడీపీ హయాంలో కానీ కల్వకుర్తికి సుక్క నీళ్ళని వచ్చినాయా? ఎక్కడ నీళ్ళని వచ్చినాయా? అసలు ఆ డిజైన్ చూడండి మీరు. ఒక్క దగ్గర రిజర్వాయర్ ఉందా? ఎక్కడైనా కానీ లిఫ్ట్ చేసిన తర్వాత రిజర్వాయర్లు ఉండాలా? ఇలా పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు 6 రిజర్వాయర్లు ఉన్నాయి, దాదాపు 60 టీఎంసీల నీళ్లు నిల్వ పెట్టడానికి సామర్థ్యం ఉంది. మరి కేఎల్ఐలో కనీసం 5 టీఎంసీల నీళ్ళు ఎక్కడన్నా రిజర్వాయర్ ఉందా? పట్టుమని 2 టీఎంసీల రిజర్వాయర్ ఉందా? ఏడ పోసుకోవాలి, దోషులు పోసుకోవాలా నీళ్ళు? అలాంటి ప్రాజెక్టును కూడా రీడిజైనింగ్ చేసి కల్వకుర్తి వరకు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారు కదా. 1,00,000 కోట్లు అని అన్నారు. 1,00,000 కోట్లు ఏం చేసిండ్రు? మరి ఒక పిల్లర్ కుంగిపోతే దాన్ని బదనాం చేయడానికి పెట్టిండ్రు. ఆ పిల్లర్ కుంగిపోలే. 100% నేను చెప్తున్నా. ఈరోజు వీళ్ళ చెక్ డ్యాములు పేల్చివేత, చెక్ డ్యాములు పేల్చివేయడానికి జిలిటిన్ స్టిక్స్ ఇవన్నీ చూస్తుంటే 100% ఆ మేటిగడ్డ బ్యారేజ్ పేల్చిందే. ఈరోజు కాకపోతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అది బయట పెడతాం. అది పేల్చిందే. పేల్చింది కానట్లయితే అదే కాంట్రాక్టర్ నేను ఉచితంగా రిపేర్ చేసి ఆ పిల్లర్ నిలబెడతా 5 నెలల్లో అన్నప్పుడు ఆ పిల్లర్ నిలబెట్టడానికి ఎందుకు ఇవ్వలేదు ఆ కాంట్రాక్టర్కు? ఒక్కసారి ఆలోచన చేయండి అందరూ. కేసీఆర్ గారిని బదనాం చేయడానికి మేటిగడ్డ పేల్చేసి కూలిపోయిందని చెప్పి దాన్ని రిపేర్ చేయకుండా మళ్ళీ అదే కాళేశ్వరం రిజర్వాయర్ నుంచి మొత్తం నీళ్ళకి డిజైన్ చేస్తారు వీళ్ళు. ఎక్కడి వరకు అంటే ఈ లాస్ట్ మూసి ప్రక్షాళన వరకు అవే నీళ్ళతో మేము మొత్తం ప్రక్షాళన చేసి డ్యాములు కట్టుకుంటూ పోతామని చెప్పన్నారు. మరి అవి నీళ్ళు గోదావరి నీళ్ళే కదా, కాళేశ్వరం నీళ్ళే కదా. మరి మీ కొత్త కట్టే ప్రాజెక్టులకు కాళేశ్వరం నీళ్ళు కావాలా? మూసికి కాళేశ్వరం నీళ్ళు కావాలా? గండిపేట ఎంఐఎస్ఆర్ నింపనికే కాళేశ్వరం నీళ్ళు కావాలా? మరి మీ ఆ ఒక్క పిల్లర్ మాత్రం మీరు రిపేర్ చేయరు. ఎందుకంటే కేసీఆర్ గారు బదనాం చేయాలని. కేసీఆర్ గారు ఉన్నందుకే పాలమూరు పచ్చబడ్డది. 4,5,5 లక్షల ఎకరాలు సాగు చేసింది 10 సంవత్సరాలంటే ఈయన ముఖ్యమంత్రి ఉన్నందుకే. అది వాస్తవం కాదా చెప్పండి? కొడంగల్లో కానీ, అచ్చంపేటలో కానీ, పాలమూరులో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చేటి. ఈరోజు ప్రతి గ్రామంలో తాగునీరు వచ్చేది కేసీఆర్ గారు చేసింది కదా. మేము చేసిన పెట్టుబడి అప్పు కాదు అది, మేము చేసిన అప్పు కాదు అది, మేము తెచ్చిన పెట్టుబడికి లెక్కలు ఉన్నాయి, చూసుకోండి కావలిస్తే.
పారదర్శకంగా ఉండాలా. సరే ఏదైనా ఉండని, మేమేం చేయలేదనుకో, మీరు చేయలేదు చెప్పండి, చేసింది ఒకళ్ళు చెప్పకపోయినా కానీ కనీసం మీరు చేసింది చెప్పండి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో గౌరవప్రదంగా మీరు మాట్లాడితే మీకు గౌరవం పెరుగుతుంది. కానీ ఆయనను తిడితే చాలామంది కోట్లాది మంది ప్రజలలో కేసీఆర్ గారు దేవుడు. ఎంతోమంది లక్షల మంది ఆసరా పెన్షన్ తీసుకునే వాళ్ళల్లో దేవుడైన, ఎంతోమంది రైతుల గుండెల్లో దేవుడైన, కోట్లాది మంది ప్రజలకు. మీకు ఒక జరిగిన సంఘటనలో కోపం ఉండొచ్చు, కానీ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నేను పర్సనల్ తీసుకొని అన్నప్పుడు పర్సనల్గా కేసీఆర్ గారి కుటుంబం మీద పడడం కానీ, హరీష్ రావు గారు రేయి మొగళ్ళు పాలమూరులో నిద్రపోయింది కనుకనే ప్రాజెక్టు కంప్లీట్ అయింది. కేటీఆర్ గారు కన్నా కష్టాలు పడ్డాడు కనుకనే హైదరాబాద్ ప్రాజెక్టులు వచ్చినాయి. మేమందరం కూడా ఉద్యమంలో పనిచేసినాం కనుకనే ఈరోజు ఉన్నాం మేము. వాళ్ళు ఉద్యమాల్లో పనిచేసిన కనుకనే వాళ్ళు ఉన్నారు. కొడుకైనంత మాత్రం వచ్చిన పదవులు కాదు అవి. ఎవరికి కూడా కొడుకు పుట్టిండొచ్చు. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కాంగ్రెస్ పార్టీలో వారసత్వం ఉంది. ఇక్కడ తెలంగాణ వచ్చినందుకు అయిననుకో, రాకపోయింటే వస్తుందని గ్యారెంటీ ఉండేనా? గ్యారెంటీ లేదు కదా. వచ్చినందుకు, ఉద్యమం ఉన్నందుకు మాతో పాటు వాళ్ళే అయినరు. కొడుకుగా అల్లులుగా ఉన్నందుకు కొంత బయట అరే సొంతము రెస్పెక్ట్ ఉండొచ్చు, కానీ ఇక్కడ అందరి సమానత్వంగానే ఉన్నాం కదా. కులాల పేరు మీద రాజకీయాలు ఏం రాలేదు. ఇవాళ చాలామంది గ్రామాల్లో కేసీఆర్ గారు 300 మంది ఉంటారు జనాభా, కంటిన్యూ ఉన్నారు. చాలామంది రెడ్డిలలో కూడా చాలా తక్కువ మంది ఉండరు, ఎమ్మెల్యేలు ఎక్కువ ఉండరు. ప్రజలలో ఉన్నారు కనుక, పనిచేసింది కనుక, ఆపదలు ఆదుకుంటారు కనుక ఖచ్చితంగా వాళ్ళని ఎన్నుకుంటారు. ఓటేసే కాడ ఎవరు జనంలో ఉంటారో వాళ్ళకి ఓటేస్తారు. అక్కడ కులాలు అనేటివి ఎక్కడ రాలే. ఇంకా అనేక మంది